అసలు నువ్వు ఆడదానివేనా? ఛాన్సే లేదు. చక్కగా పలకరించి గలగల నవ్వుతూ మాట్లాడి పెట్టేశావు కదా ఇంత పెద్ద పిడి నాకే తెలియకుండా. నువ్వు వెల్కమ్ టు ముంబై అని చెప్పింది ఇందుకేనా? కానీ అర్జున్ నీకు ఏ ప్రాబ్లం రాదు. చెప్పిన పని చేసేసి వెళ్ళిపోవచ్చు. మాట్లాడుకో, నువ్వు మాట్లాడుకో. ఊర్లో ఎంతమంది హ్యాకర్స్ లేరు? నన్ను మాత్రం గురిపెట్టి వెతికి తీసుకొచ్చి పోయి వీడి దగ్గర ఇరికిచ్చావు కదా. రిలాక్స్ మ్యాన్. నేనెందుకని ఆ టీవీ నెట్వర్క్ ని క్రాష్ చేయించిన తెలుసా? తెలీదు. నేను ఆ ఛానల్ ప్రోగ్రామ్స్ ని ఇష్టపడలేదు. ఏంటి జోకా? ఊళ్ళో బాంబులు పెట్టే వాళ్ళంతా టెర్రరిస్టులు అయితే నువ్వు చేసేది కూడా ఒక విధంగా టెర్రరిజమే. వాళ్ళకి నీకు ఏంటి డిఫరెన్స్? తేడా పెద్దగా ఏం లేదు. ఆ రోజు బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను, ఈ రోజు బ్రౌన్ కలర్ జాకెట్ వేసుకున్నాను. నిన్నే ఊరంతా వెతుకుతున్నారు. ముందు పోలీసు ఫోన్ చేయండి. వెర్ ఇస్ మై ఫోన్? Baby, surprise! Surprise? మై గాడ్. Baby! Expect చేయలేదు కదా? Hi, Ake. హాయ్. Hi, Maya. Hi. Hey, Mango. హాయ్. So nice to see all of you. నువ్వెలా ఇక్కడ? ఓకే వెయిట్, నాకు అక్కడ క్యూటీవీలో ఇంటర్వ్యూ అయింది కదా. ఫస్ట్ రౌండ్ లో నా టాలెంట్ చూసి అందరూ పట్టిపోయారు. ఇమీడియట్ ఆర్డర్. ఇప్పుడు నేను క్యూటీవీ రిపోర్టర్. ముంబైలో పోస్టింగ్ విత్ యూ. నువ్వు నిజంగానే సెలెక్ట్ అయిపోయావా? ఏ అవకూడదా? అయ్యో నో 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 నో, ఐమ్ సారీ. నా ఉద్దేశం అది కాదు బేబీ. మరి ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సస్పెన్స్ గా ఉంచమన్నారు. ఏమిటి నువ్వు అనేది? ముంబై వచ్చేది నాతో చెప్పలేదు. చెప్పకూడదని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. చెప్పారు అంటే ఎవరది? వీడా? నీకు టోటల్ సర్ప్రైజ్ గా ఉండాలని ఏకగానే చెప్పారు. ఐ నో వాట్, ఇంటర్వ్యూలో మాయనే కోఆర్డినేటర్. ఇప్పుడు అర్థమైంది నీ క్యూటీవీలో ఎలా ఉద్యోగం దొరికిందో. అంతా ప్లాన్ చేసి. నీ వర్క్ ఎలా జరిగింది? Baby. Ake? అర్జున్ ఎలా పర్ఫార్మ్ చేశాడు? ఫస్ట్ క్లాస్. నా పని వీడు కరెక్ట్ గా చేసి పెట్టాడంటే వీడిని పార్ట్నర్ గా చేసుకుంటాను. పార్ట్నర్స్. ఆ తర్వాత వీడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాను? అత్తారింటికి వెళ్తాను. ఏదో కల్లా ఉంది. బేబీ ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి లిసన్ టు మీ. నువ్వు ఎంత తెలివి తక్కువ పని చేసావు తెలుసా? తన్ని తిట్టొద్దు. నేనే నీతో ఏం చెప్పొద్దని చెప్పా. ఏయ్ మాయా. ఓకే బేబీ, నాకు టైం అయింది. మొదటి రోజు లేట్ గా వెళ్తే ఏం బాగోదు. ఫస్ట్ టైం ఐమ్ రిపోర్టింగ్. నో హగ్ ఇట్ అవుట్. హగ్ మీ. అనిత నేను చెప్పేది. ఓ బై బేబీ. ఐ సీ యు సూన్. బై మాయా. అనిత బై గైస్. Bye, సీ యా. బేబీ నేను చెప్పేది Mango. లిసన్ టు మీ ప్లీజ్. ఐ నీడ్ టు టాక్. అనిత మన స్పెషల్ గెస్ట్. తనని జాగ్రత్తగా చూసుకో. ఓ హౌ స్వీట్. థాంక్యూ సో మచ్. బై. రే ఎందుకు అనిత నిందులో ఇరికిచ్చావు? మాత్రం ఏదన్నా అయితే నిన్ను. అర్జున్. అది నీ చేతుల్లో ఉంది. అనితకి ఏదైనా చెప్పి కాంప్లికేట్ చేయకు. తప్పించుకోవాలని తెలివి తక్కువగా ప్రవర్తించుకో. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఏంటి విషయం? శిరీష్ శర్మని చూడాలి. నేను ఆయన ఆడిటర్ కమ్ పర్సనల్ అడ్వైజర్. ఏ విషయంలో నాతో మాట్లాడొచ్చు? నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. సి ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి నువ్వు వచ్చా? వెళ్ళి బాంబు పెట్టి మన కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మ అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం పంపించేశాను. ఎందుకని మంచిది, మనిషికి మాట చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ, ఇతనే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు?
వెయిట్ వెయిట్, ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లు అని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా? ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా? మీ మానాన మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదగా ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. I said make it simple. ఏమిటి చేస్తుంది? అయ్యో ఏమండి ఏమండి చచ్చిపోతాడయ్యా. ఎవరా మీరు? Hey, నీ మొగున్నాడు, నువ్వు వాడితో మాట్లాడుకో. రేయ్, నువ్వు ఎవరి మీద చేసావు తెలియట్లేదు. ఎవరు వీళ్ళు? తెలుసురా? రై, చేతీరా నేను అడిగిన అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇచ్చేసి మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు బెదిరిస్తే నేను ఇచ్చేస్తాననుకున్నావా? వాడేదో నువ్వేం పిచ్చోడు చేయలేవురా? అన్నమాట. మీరు కూడా ఏంటి సార్? సార్ సార్ నా మాట వినండి సార్, ఏం కాదు సార్. రేయ్, నా బిడ్డ. ఏం చేసినా పర్లేదు. నా బిడ్డ రారే. ఏ హీరో, దగ్గరకు వచ్చావో బిడ్డ మస్ అయిపోతుంది. అక్కడే ఉండు. నా బిడ్డనేం చేయొద్దు. రేయ్, చేస్తారా? మేక్ ఇట్ సింపుల్ మిస్టర్ శ్రీరామ్. ఏయ్, ఎందుకే మొడిగేస్తావు? వాడు అడిగింది ఇచ్చేసి కదా. నా బిడ్డనేం అమ్మా, చేయొద్దు. మీకేనా తెలుసా ఎక్కడ దాచాను? ఏయ్, నువ్వేం చెప్పకు, నువ్వు మాట్లాడుకో. ఊరుకోవయ్యా. అమ్మా మీరు చెప్పండి. చెప్పకే, వాడికి చెప్పకు. చెప్తాను. ఆ రూమ్ లో ఉన్న లాకర్ లో ఉన్నాయి. అయ్యో, తప్పు చేశావే. వాడు ఊరికి మొదలు పెట్టరే. నా బిడ్డనేం చేయకండి. మీరు అర్జున్, ఏయ్, ఉండవయ్యా. మీకు కావాల్సింది మీకు దొరికింది కదా. అయ్యో, ఏయ్, ఈ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ మాత్రమే ఆ లాకర్ లో ఉన్నాయి. పసిబిడ్డను వదిలే. నాకు ఇచ్చేసి. నాకు ఇచ్చే. come on. ఏమండి? నీకు కావాల్సింది నీకు దొరికింది కదా, మరి ఎందుకే మేము చెప్పావు? వాడి టైం అయిపోయింది. అయ్యో ఏమండి? అయ్యో. అర్జున్, బేబీ, నేను నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. హౌ స్వీట్. నచ్చిందా లేదో చెప్పు. ఏం బేబీ మొహం అలా వేలాడేసావు? ఏమైంది? మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అప్సెట్ అవ్వకు బేబీ, ఏకే అంతా చూసుకుంటారు. డోంట్ వరీ. అదే జరిగింది కదూ. ఐ టెల్ యూ వాట్ మాయా, వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతట వాడే సర్దుకుంటాడు. రియల్లీ? ఓ, ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ మై బాయ్స్, రైట్? పెద్ద గుమ్మడికాయకి సింకు గుడ్డు తగిలించి కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఏమైంది? ఏం లేదు, అర్జున్ చేయి కోసుకున్నాడు. ఇంటికి వెళ్ళి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. నో మాయా, ఎంత రక్తం వచ్చాడు. ఓ మై గాడ్, లెట్స్ గో టు డాక్టర్. No, baby, hospital. Let's go to the hospital, please. వెనకాల. Okay. Please, please, please. Let's go to the hospital. God, so much of blood, baby. गिफ्ट दिया था और ये ओपन किया, पता नहीं क्या हुआ, ये टूट गया. Oh my God, sorry, baby. कहीं मेरा वे baby. Oh my God, नौ पेट तो तक baby.
ఎవరి కోసం చూస్తున్నావు అర్జున్? కేర్ఫుల్. ఏం లేదు, నథింగ్. ఇక మీద నీకు అన్ని సాఫ్ట్ టాయ్స్. ఓన్లీ టెడీ బేస్ ఫర్ యూ. ఇన్సా షార్ప్ నెట్ కూడా టచ్ చేయకూడదు. Yeah, it'll be fine in 2 days. డాక్టర్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ Abhi, one eye. Arjun! Baby! Baby doctor! అర్జున్ where are you going అర్జున్? Where are you going? Trying to- Baby! Baby, ఎక్కడికి వెళ్తున్నావు? Baby! Oh shit, అర్జున్ అర్జున్ డోంట్ డూ దిస్. ఇందుకే చేసి చూసుకున్నావా? అర్జున్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ సార్. బేబీ నీకు తెలుసా? హాయ్ సార్, మీరు ఇన్స్పెక్టర్ ప్రకాష్ కదా? Yeah. గ్లాడ్ టు మీట్ యు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. గ్రౌండ్ ఫ్లోర్ సార్. సార్ ఏదో మాట్లాడాలన్నారు. సార్, నా కార్కి ఎక్కడో పోయింది సార్. బేబీ షట్ అప్. ఈయన ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో తెలుసా నీకు? ఆఫ్టర్ కార్ గిరిపోయిందని కంప్లైంట్ ఇస్తావా? వి రియలీ సారీ సార్. సార్, ఐఎమ్ అంతా సార్ ఫ్రమ్ క్యూటీవీ సార్. బాంబేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్. దాని గురించి మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. 15 minutes సార్. 15. సారీ, వెయిట్. నా భార్యను మెడికల్ చెకప్ తీసుకొచ్చాను. ఐ మన పర్సనల్ విజిట్. ఏదైనా ఉంటే ఆఫీస్కి ఫోన్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్. సార్, మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు సార్. అమ్మాయా అబ్బాయా? ఇట్స్ అ సీక్రెట్. సార్, మగ పిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్, ప్లీజ్. ఏమైంది? ఏం లేదు. పద. ఇంకేమైనా సార్, డీటెయిల్స్ ఉన్నాయా? మీరు అడిగిన ఆడిటర్ శ్రీరామ్ రాఘవ్ గారి కేసు ఫైల్. గుడ్. సార్, దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీషర్ని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీషర్ ఆడిటర్. అండ్ సార్, క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కి మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, వన్ సెకండ్. సార్, ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. Shit. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో, ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ. క్యూటీవీ. ఖలీల్ సార్, వెంటనే క్యూటీవీకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్. నువ్వు మనిషివైనా అన్యాయంగా ఒకటి చెప్పేశావు. ఇందులోంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతావేంటి? మ్యాంగో, కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపేయి. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. సిక్స్ o'clock. మర్చిపోకు.
మేడం నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ హాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే సార్ మా ఇంటికి వచ్చింది. వీడే. జోషి షో సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. We got the guy, sir. Arjun, a computer hacker from Hyderabad. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. ఐ సూన్ గెట్ హిమ్, సార్. సో లెట్స్ కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రైట్. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? అవుట్. ఐ టెల్ యూ సార్. సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మను టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది, సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్. మీరిచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి, అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్.